మీడియాపై వైసీపీ నేతల దాడులు ఖండిస్తూ గుంటూరు హిమానీ సెంటర్లో మహాత్మా గాంధీ విగ్రహానికి పూల దండలు వేసి జర్నలిస్టులు నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ నిరసన ప్రదర్శనలో టీడీపీ, సిపిఐ, కాంగ్రెస్, తెలుగు యువత నాయకులు పాల్గొన్నారు. జర్నలిస్టులపై దాడులు అరికట్టాలి, మీడియాపై దాడి సిగ్గు అని కాపాడండి మీడియా స్వేచ్ఛను, మీడియాపై వైసీపీ మొండి వైఖరి నశించాలి అంటూ నినాదాలు చేశారు. మీడియా సంఘాలు, ప్రతిపక్షాల ఆధ్వర్యంలో హిందూ కళాశాల కూడలిలో మానవహారం, భారీ ర్యాలీ నిర్వహించారు. వైసీపీ నేతలు మీడియాపై దాడులు హేయమైన చర్య అని, రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం చేస్తున్న అకృత్యాలు బయట పెడుతుంటే తట్టుకోలేక దాడులు చేస్తున్న వైసీపీ నేతలను సిగ్గు లేకుండా బలపరచడం చూస్తే ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ అకృత్యాలు చేసి అధికారం చేపట్టాలని చూడడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈరోజు జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో, ఏపీడబ్ల్యూజీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో పత్రికల మీద జరుగుతూ ఉన్న దాడులను ఖండిస్తూ ఎస్పీని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి స్వయానా పాల్గొన్న సభలో ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల వైకాపా కార్యకర్తలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, వార్తలు రాసే విలేకరుల మీద దాడి చేయటం, ఏ విధంగా ఆంధ్రజ్యోతి విలేకరి మీద, కృష్ణ అనే వ్యక్తి మీద ఏ విధంగా ముఖ్యమంత్రి పాల్గొన్న సిద్ధం సభలో దాడి చేశారో మనం చూడటం జరిగింది. అదేవిధంగా నిన్న కర్నూలులో ఈనాడు కార్యాలయం మీద దాడి చేయడం జరిగింది. అలాగే ఈ పట్టణంలో కూడా మరి ఆంధ్రజ్యోతికి సంబంధించిన ఫోటోగ్రాఫర్ మీద దాడి చేసిన నేపథ్యం, అలాగే మన పక్కనున్న నర్సరావుపేటలో ఏదైతే ఇసుక తవ్వకాల గురించి, అక్రమ తవ్వకాల గురించి మరి పరమేశ్వరం అనే ఫోటోగ్రాఫర్ వెళ్తే అతని మీద దాడి చేయటం కానీ, ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఉన్న అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి దగ్గర నుండి అధికార పార్టీ నాయకులు తమ యొక్క ప్రాభవాన్ని కోల్పోతూ ఉన్నారు. అధికారం కోల్పోతుందనే నిరాశ, నిస్పృహలతో ప్రజా వ్యతిరేక వార్తలు రాసే విలేకరుల మీద దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే పత్రికలు మరి ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం ఎవరంటే పాత్రికేయులే. అటువంటి పాత్రికేయుల మీద ఈ వరుస దాడులు జరుగుతూ ఉన్న నేపథ్యాన్ని మనం చూస్తే ప్రజాస్వామ్య వాదులందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో స్వయానా ముఖ్యమంత్రే వీటిని ప్రోత్సహించే విధంగా వ్యాఖ్యలు చేయటం. ఒక పార్టీ నాయకుడు అయ్యుండి, అధికార రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యుండి, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి శాంతి భద్రతలు కాపాడాల్సిన వ్యక్తి, భద్రత కల్పించాల్సిన వ్యక్తి ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే వైఖరి వల్లే పాత్రికేయుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము ఎస్పీ గారిని కలవటం జరిగింది. పత్రికల మీద ఎవరైతే గతంలో దాడి చేసినా, కంప్లైంట్లు ఇచ్చినా, ఎవరైతే కేసులు రిజిస్టర్ చేయలేదో వాటిని కేసులు రిజిస్టర్ చేసి చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఈ దాడులు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. అందరూ నమస్కారం. ఆంధ్ర రాష్ట్రంలో ఒక రాక్షస పాలన నడుస్తూ ఉంది, ఒక రాక్షస రాజ్యం నడుస్తూ ఉంది. ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తున్న పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. పాత్రికేయులపై, అలానే పత్రికా కార్యాలయాలపై వైసీపీ గొండాలు దాడి చేయడం నిజంగా దారుణం. రాప్తాడులో సాక్షాత్తు సీఎం సభలో ఆంధ్రజ్యోతి విలేకరి కృష్ణ గారిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఇక్కడ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో గుంటూరులో ఇక్కడ ఒక నిరసన కార్యక్రమాన్ని చేసి, అలానే జిల్లా ఎస్పీ గారికి వారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. తక్షణమే ఇలాంటి చర్యలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారిని కోరడం జరిగింది. రాష్ట్రంలో ఒక దారుణమైన పరిస్థితులను, ఎమర్జెన్సీలోనూ అలానే బ్రిటిష్ పాలనలో కూడా ఇంత దారుణమైన పరిస్థితులు మనం చూస్తుండం. ఈ ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడి, దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ, పౌర హక్కుల సంఘం నాయకులు అందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలి. థ్యాంక్ యూ.